మూవీ స్టార్టింగ్లో ఇద్దరు అక్క చెల్లెలను చూపిస్తారు. వీళ్ళ తండ్రి 2 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. వీళ్ళ సవితల్లి ప్రవర్తన మాత్రం వీరితో అస్సలు బాగోదు. పెద్దమ్మాయి పేరు సుమి. ఆమె అల్జీమస్ వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఒక డాక్టర్ ఆమెను పరీక్షిస్తూ నువ్వు ఎవరో నీకు గుర్తుందా అని అడుగుతాడు. కానీ సీన్ ఇక్కడే కట్ అయిపోతుంది. దాంతో సుమి ఏం సమాధానం చెప్పిందో మనకు వినిపించదు. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వాళ్ళ తండ్రి ఎక్కడి నుంచో కలిసి ఇంటికి వస్తూ ఉంటారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. దారి పొడవునా ఇద్దరు ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ నవ్వులు వినగానే లోపల ఉన్న సవతి తల్లి వాళ్ళని గట్టిగా లోపలికి పిలుస్తుంది. ఆమె ఖచ్చితంగా తమకు వ్యతిరేకంగానే మాట్లాడుతుందని సుమికి ముందే తెలుసు. సుమికి తన సవతి తల్లంటే అస్సలు పడదు. ఆమెను తీవ్రంగా అసహించుకుంటూ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సుమికి తన చెల్లెలంటే ప్రాణం. ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. తన చెల్లిని ఎవరైనా ఒక్క మాట అన్నా ఆమె అస్సలు భరించలేదు. వెంటనే తన చెల్లిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సుమి తన గదిలోకి వెళ్ళేసరికి అక్కడ వస్తువులన్నీ చాలా పద్ధతిగా సర్దిపెట్టుంటాయి. ఆ రూమ్ అంతా అంత నీట్గా ఆర్గనైజ్ చేసింది మరెవరో కాదు, వాళ్ళ సవితి తల్లి. సుమికి ఆమె అంటే ఇష్టం లేదు కాబట్టి తన వస్తువులను ఆమె ముట్టుకోవడం సుమికి అస్సలు నచ్చదు. కేవలం తండ్రి ముందు మంచిగా అనిపించుకోవడానికి ఆమె ఇదంతా చేస్తోందని సుమి అనుకుంటుంది. ఆమె మనకు దూరంగా ఉండక ఎందుకిలా ప్రాణాలు తీస్తుందని సుమికి విపరీతమైన కోపం, చిరాకు వస్తాయి. ఎలాగైనా తమ తండ్రిని తమకు దూరం చేయాలని ఆమె చూస్తోందని సుమి భావిస్తుంది. వెంటనే సుమి పరిగెత్తుకుంటూ తండ్రి గదిలోకి వెళ్తుంది. సవితి తల్లి వచ్చి సర్దక ముందే తానే స్వయంగా తండ్రి బట్టలన్నీ నీటిగా సర్దడం మొదలు పెడుతుంది. సవితి తల్లి అక్కడికి వచ్చి అది చూడగానే విపరీతమైన కోపంతో ఊగిపోతుంది. అతను కేవలం నీకు మాత్రమే తండ్రి కాదు, నాకు భర్త కూడా అంటూ సుమిపై గట్టిగా అరుస్తుంది. కొంత సమయం తర్వాత సుమి తండ్రి ఎవరో ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుకుంటూ కనిపిస్తాడు. అతను ఫోన్లో అవతలి వ్యక్తితో చాలా కంగారుగా ఇక్కడ పరిస్థితి రోజురోజుకు చాలా దారుణంగా తయారవుతుంది అని చెప్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడ లేకపోవడం మంచిదైంది అని అతను ఫోన్లో అంటాడు. సుమి ఆరోగ్యం అస్సలు బాగోలేదని, అందుకే ఆమెకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని తన బావమర్దిని అతని భార్యను ఇంటికి రమ్మని పిలిచానని చెప్తాడు. కానీ తానే స్వయంగా వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించానని సుమి సవతి తల్లి అక్కడ గట్టిగా చెబుతుంది. ఇక్కడే సుమికి ఆమె సవతి తల్లికి మధ్య పెద్ద వాగ్వాదం మొదలవుతుంది. ఇద్దరూ ఒకరినొకరు మాటలతో దూషించుకుంటారు. దాంతో సుమి తండ్రి లేచి తన భార్యకి ముందు 2 టాబ్లెట్లు వేసి శాంతించమంటాడు. రాత్రి కాగానే సుమి చెల్లికి ఒక భయంకరమైన పీడకల వస్తుంది. ఆ కలలో సవతి తల్లి వచ్చి ఆమెను విపరీతంగా భయపెడుతూ ఉంటుంది. దాంతో భయంతో వణికిపోతూ ఆమె సుమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. సుమి తన చెల్లిని దగ్గరకు తీసుకుని భయం పోయేలా గట్టిగా హత్తుకుని పక్కనే పడుకోబెట్టుకుంటుంది. ఇద్దరూ నిద్రపోయాక ఈసారి సుమికి ఒక పీడకలొస్తుంది. ఆ కలలో ఆమెకు తన కన్నతల్లి కనిపిస్తుంది. అంతేకాదు, తన చెల్లిని ఒంటి నిండా రక్తం మరకలు ఉండటం చూసి సుమి ఒక్కసారిగా కంగారు పడుతుంది. భయంతో కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కన్న తల్లి ఆత్మ నిలబడి ఉంటుంది. ఆ ఆత్మ తల తెగిపోయి సరిగ్గా సవతి తల్లి మెడకు అతుక్కుంటుంది. ఆ భయానక దృశ్యాన్ని చూసి సుమి నిజంగానే నిద్రలేస్తుంది. అంటే ఆమె మొదట నిద్ర లేచినప్పుడు చూసింది కూడా ఒక కల మాత్రమే అన్నమాట. నిజంగా నిద్ర లేచాక ఆమెకు ఒంట్లో బాగోలేనట్లు అనిపిస్తుంది. దాంతో ఏదైనా తెచ్చుకుందామని కిందకు వెళ్తుంది. అక్కడ ఉన్న సవితి తల్లి, ఏం విచిత్రం, నాకు కూడా ఒంట్లో అస్సలు బాగోలేదు అని అంటుంది. అదే సమయంలో సుమికి అక్కడ ఒక పెట్టె కనిపిస్తుంది. అది ఆమె కన్నతల్లికి సంబంధించినది. ఆ బాక్స్ తెరిచి చూడగా అందులో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. దీన్ని బట్టి వాళ్ళ కన్నతల్లి చనిపోయిందని, అందుకే ఆమె ఆత్మ అలా కలలోకి వచ్చిందని మనకు అర్థమవుతుంది. ఆ తల్లికి ఒంట్లో బాగోలేనప్పుడు ఆమెను చూసుకోవడానికి తండ్రి ఒక నర్సును పనిలో పెడతాడు. ఆ నర్సు మరెవరో కాదు, ఇప్పుడు సవతి తల్లిగా మారిన ఈ మహిళే. ఆ ఫోటో చూడగానే సుమికి విపరీతమైన కోపం వస్తుంది. కానీ ఈలోగా ఆమె చెల్లెలు అక్కడికి వచ్చి కోప్పడద్దని బతిమాలుతూ ఉంటుంది. అప్పుడు చెల్లెలి చేతికి గాయమై ఉండటాన్ని సుమి గమనిస్తుంది. ఈ గాయం ఎలా అయ్యింది అని సుమి అడుగుతుంది. ఇదంతా ఖచ్చితంగా ఆ సవతి తల్లి చేసిన పని అని సుమి గట్టిగా నమ్ముతుంది. రాత్రి కాగానే సుమి, పిన్ని, బాబాయ్ డిన్నర్ కోసం వాళ్ళ ఇంటికి వస్తారు. ఆ సమయంలో అక్క చెల్లెలిద్దరూ అక్కడుండరు. తండ్రి, సవతి తల్లి మాత్రమే అతిథులతో కలిసి కూర్చుంటారు. భోజనం చేస్తూ సవతి తల్లి సుమి పిన్నితో చాలా విచిత్రమైన జోకులు వేయడం మొదలు పెడుతుంది. దాంతో ఆమెకి ఏదో తేడాగా అనిపిస్తుంది. ఈలోగా తన పిన్నికి అకస్మాత్తుగా ఏదో అవ్వడం మొదలవుతుంది. ఆమె ఆరోగ్యం దారుణంగా క్షీణిస్తుంది. దాంతో వాళ్ళు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతారు. దారిలో ఆమె తన భర్తతో, ఆ ఇంట్లో ఏదో దయ్యం ఉంది, నేనక్కడ ఒక అమ్మాయి ఆత్మను స్పష్టంగా చూశాను అని భయపెడుతూ చెప్తుంది. ఇటు ఇంట్లో సవతి తల్లికి కూడా వింత అనుభవాలు ఎదురవుతాయి.
సుమి పిన్నికి ఆత్మ కనిపించిన చోటే సవతి తల్లికి ఒక పిన్ కనిపిస్తుంది. ఆ పిన్ను పైకి తీయడానికి ఆమె చేయి చాచగానే ఎవరో వచ్చి ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటారు. దాంతో ఆమె గట్టిగా అరుస్తూ భయంతో వణికిపోతుంది. అప్పుడు ఆమె వెనకాల పచ్చటి బట్టలు వేసుకున్న ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్తుంది. కానీ అతను పెద్దగా పట్టించుకోడు. ఆ తర్వాత తండ్రి నేరుగా తన కూతురు సుమి దగ్గరికి వెళ్ళి అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు కొంచెం చెప్తావా అని బతిమాలుతాడు. కానీ సుమి అతనికి ఏమీ చెప్పదు. ఎందుకంటే ఆమె తన తండ్రిని ఒక మంచి వ్యక్తిగా అస్సలు భావించదు. ఒకరోజు సుమి తన చెల్లెలితో ఆడుకుంటూ ఆమెకు ఈల వేయడం, పక్షులను ఎలా వేటాడాలో లేదా చంపాలో నేర్పిస్తూ ఉంటుంది. మరుసటి రోజు చూసేసరికి అక్కడ చాలా పక్షులు చనిపోయి పడిపోయి ఉంటాయి. అది చూసి సవతి తల్లికి విపరీతమైన కోపం వచ్చి సుమి చెల్లెల్ని తీసుకెళ్లి ఒక చీకటి గదిలో బంధిస్తుంది. సుమి ఎలాగలాగా ఆమెను బయటకు తీసి గట్టిగా హత్తుకుంటుంది. ఈలోగా తండ్రి అక్కడికి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఏమైంది అని అడుగుతాడు. దాంతో సుమి గట్టిగా అరుస్తూ ఆ సవతి తల్లి మమ్మల్ని ఎంతలా వేధిస్తోందో నీకు కనిపించడం లేదా అని తండ్రిని నిలదీస్తుంది. సరిగ్గా ఇక్కడే కథలో మైండ్ బ్లాక్ అయ్యే ఒక భయంకరమైన ట్విస్ట్ బయటపడుతుంది. ఆ తండ్రి సుమితో నీ చెల్లెలు ఎప్పుడూ చనిపోయింది సుమి అని చెప్తాడు. అతను ఆ మాట అనగానే అంతవరకు పక్కనే ఉన్న చెల్లెలు నెమ్మదిగా వెనక్కి జరిగి మాయమైపోతుంది. నిజానికి ఇదంతా సుమి ఊహ మాత్రమే. తన కళ్ళెదుటే చెల్లెలు చనిపోవడంతో ఆ బాధను తట్టుకోలేక సుమి మానసిక రోగిగా మారిపోయింది. అందుకే సినిమా మొదట్లో ఆమెను మెంటల్ హాస్పిటల్లో చూపిస్తారు. అల్జీమర్స్ మానసిక సమస్య వల్ల తన చెల్లెలు బతికే ఉందని ఊహించుకుంటూ సుమి ఇదంతా చేస్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక సుమి తల పగిలిపోయేంత బాధతో అక్కడే నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం సుమి నిద్రలేచేసరికి ఒక షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది. సవతి తల్లి ఎవరో ఒక వ్యక్తిని బస్తాలో పెట్టి దారుణంగా కొడుతూ ఉంటుంది. ఆ సంచిలో ఉంది తన చెల్లెలే అని సుమి భావిస్తుంది. కానీ ఇది కూడా ఆమె ఊహ మాత్రమే. వెంటనే సుమి సవతి తల్లి దగ్గరికి వెళ్తుంది. ఇద్దరి మధ్య మళ్ళీ పెద్ద గొడవ జరుగుతుంది. కోపంతో ఊగిపోయిన సవతి తల్లి సుమి మీద ఒక విగ్రహాన్ని పడేసి ఆమెను చంపేయడానికి చూస్తుంది. సరిగ్గా అదే సమయానికి తండ్రి అక్కడికి వచ్చి ఆమెను ఆపుతాడు. ఆమెను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు. అయితే ఇక్కడే కెమెరా యాంగిల్ మారుతుంది. సోఫాలో కూర్చునున్నది సవతి తల్లి కాదు, సుమినే. తండ్రి ఆమెను సుమి అని పిలుస్తూ నేను హాస్పిటల్లో మాట్లాడాను, నువ్వు నాతో పాటు రావాలి అని చెప్తూ ఉంటాడు. కానీ మరోవైపు నుండి సవతి తల్లి లాంటి రూపం నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తుంది. మళ్ళీ కెమెరా తిప్పేసరికి సోఫాలో సుమి మాత్రమే కూర్చునుంటుంది. తండ్రి ఆమెతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ కథలో అసలైన నిజాన్ని రివీల్ చేస్తారు. వీళ్ళు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు వచ్చింది కేవలం ఇద్దరు. ఒకటి సుమి, రెండు ఆమె తండ్రి. కన్నతల్లి ఎప్పుడో చనిపోయింది, చెల్లెలు కూడా చనిపోయింది. కానీ ఆ నిజాన్ని సుమి మనసు అంగీకరించలేకపోతోంది. అసలు నిజ జీవితంలో అక్కడ ఎలాంటి సవతి తల్లి లేదు. తన మానసిక జబ్బు వల్ల సుమి తనకు తానే సవతి తల్లి పాత్రను ఊహించుకుని ఆ పాత్రలో జీవిస్తూ ప్రవర్తిస్తోంది. అందుకే అంతకుముందు సవతి తల్లి దెయ్యం గురించి చెప్తూ ఉంటే తండ్రి సమాధానం ఇవ్వడు. ఎందుకంటే ఆ పాత్రే ఒక కల్పితం. ఆ రోజు రాత్రి తండ్రి తెచ్చి ఇచ్చిన టాబ్లెట్స్ సవతి తల్లి కాదు, సుమికి మాత్రమే. ఆ ఇంట్లో జరిగిన గొడవలు, వింత సంఘటనలన్నీ సుమి ఊహల సృష్టి. ఆ మానసిక స్థితిని చూసి తండ్రి ఆమెను మళ్ళీ మెంటల్ హాస్పిటల్కు పంపించేస్తాడు. ఆ తర్వాత సుమి తన ఊహల్లో సవతి తల్లిగా మార్చుకున్న ఆ అసలు నర్సు నిజంగానే ఆ ఇంటికి వస్తుంది. ఇక్కడ కథలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఎదురవుతుంది. హాస్పిటల్లో ఉన్న సుమికి ఎవరో ఈల వేస్తున్న శబ్దం వినిపిస్తుంది. అదే సమయంలో ఆ ఇంట్లో ఉన్న నర్స్కు కూడా అదే శబ్దం వినిపిస్తుంది. సుమి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే బతికున్నప్పుడు తన చెల్లెలికి ఈల వేయడం అస్సలు రాదు. బహుశా ఆత్మగా మారిన తర్వాత నేర్చుకుందేమో అనిపిస్తుంది. కట్ చేస్తే ఆ ఇంట్లో ఉన్న నర్సును సుమి చెల్లెలి నిజమైన ఆత్మ దారుణంగా చంపేస్తుంది. తన ఊహల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ తన తల్లి చావుకు కారణమైన ఆ నర్సు చనిపోయిందని తెలియగానే సుమి కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి. ఇన్నాళ్లకు తన మనసులోని పగ తీరినట్లు అనిపించి ఎంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. సినిమా ఎండింగ్లో అసలు నిజమేంటో పూర్తిగా బయటపడుతుంది. సుమి కన్న తల్లికి ఒంట్లో బాగోలేనప్పుడు ఆమెను చూసుకోవడానికి తండ్రి ఆ నర్సును పనిలో పెడతాడు. అయితే రోజులు గడిచే కొద్దీ తండ్రి ఆమెను ఇష్టపడ్డం మొదలు పెడతాడు. మొదటి భార్య ఎప్పుడూ జబ్బుతో మంచాన పడి ఉండటంతో సుమి పిన్నమ్మ, బాబాయ్ కూడా తండ్రి నిర్ణయాన్ని సమర్థిస్తారు. కానీ సుమికి, ఆమె చెల్లెలికి మాత్రం ఈ విషయం అస్సలు నచ్చదు. ఈ అవమానాన్ని, బాధను తట్టుకోలేక సుమి కన్న తల్లి ఆ ఇంట్లోని ఒక చీకటి గదిలో క్లోజెట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. తన తల్లి అలా ఉరితాడుకు వేలాడుతూ ఉండటం చూసిన చిన్న కూతురు ఎలాగైనా తన తల్లిని కాపాడుకుందామని గట్టిగా ప్రయత్నిస్తుంది. ఆ కంగారులో ఆ బరువైన క్లోజెట్ మొత్తం ఆమె మీద పడిపోతుంది. దాంతో ఆ బరువు కింద నలిగిపోతూ శ్వాస ఆడక ఆమె కూడా అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తుంది. ఆ గదిల నుండి పెద్ద శబ్దం రావడంతో ఆ నర్సు పైకి వెళ్తుంది. సుమి కూడా ఆమె వెనకాలే వెళ్ళి ఇదంతా నీ వల్లే జరిగింది, మా అమ్మ చెల్లెలి చావుకు నువ్వే కారణమంటూ ఆ నర్సుని ఘోరంగా తిడుతుంది.
దానికి ఆ నర్సు నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. అయినా సరే నువ్వు నన్నే తప్పుబట్టాలని అనుకుంటే ఒక విషయం గుర్తుపెట్టుకో. ఈ నిర్ణయం వల్ల నువ్వు జీవితాంతం కుంగిపోతావు, బాధపడతావు అని శాపం పెట్టినట్లు చెప్తుంది. తన కళ్ళెదుటే తల్లి చెల్లెలు ఇద్దరూ చనిపోవడాన్ని, ఆ నర్సన్న మాటల్ని సుమి మనసు అస్సలు తట్టుకోలేకపోతుంది. ఆ ఘోరమైన షాక్ వల్లే ఆమె ఒక్కసారిగా మానసిక సమతుల్యతను కోల్పోయి పిచ్చిదైపోతుంది. ఈ గుండెల్ని పిండేస్తే ఫ్లాష్ బ్యాక్తో అసలు కథ మొత్తం రివీల్ అవుతుంది. ఈ సీన్తోనే ఈ అద్భుతమైన సినిమా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.